జెన్జీ ఆందోళనలతో నేపాల్ అట్టుడికిపోతోంది. సోషల్ మీడియాపై నిషేధం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినా అల్లర్లు ఏమాత్రం చల్లారలేదు. రాజధాని ఖాట్మండు సహా పలు జిల్లాల్లో హింసాత్మక ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేపాల్ పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించారు ఆందోళనకారులు. ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రైవేట్ నివాసం, క్యాంప్ ఆఫీస్కు నిరసనకారులు నిప్పు పెట్టారు. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రైవేట్ నివాసాన్ని ఆక్రమించి విధ్వంసం సృష్టించారు. భక్తపూర్, బాల్కోట్లోని ప్రధాని ఓలీ అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడిచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. పలువురు మంత్రుల నివాసాలకు నిరసనకారులు నిప్పుబెట్టారు. నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా నివాసాన్ని చుట్టుముట్టిన ఆందోళనకారులు ఆయన ఆస్తులను దగ్ధం చేశారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓలీ దుబాయ్ వెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. హిమాలయ ఎయిర్లైన్స్ కి చెందిన విమానం కూడా ఆయన ప్రయాణం కోసం సిద్ధం చేసినట్టు సమాచారం. వైద్య చికిత్స కోసం ఆయన దుబాయ్ వెళ్తున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. సాయంత్రం 6 గంటలకు అఖిలపక్ష సమావేశానికి ప్రధాని కేపీ శర్మ ఓలీ పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఆయన దుబాయ్ వెళ్లిపోతారని తెలుస్తోంది. కాగా ఓలీ వెళ్లిపోగానే నేపాల్లో అధికారం ఆర్మీ చేతుల్లోకి వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆర్మీ చీఫ్ ని ఓలీ కోరినట్టుగా సమాచారం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై నేపాల్ ప్రభుత్వం విధించిన నిషేధం ఆందోళనలకు కేంద్ర బిందువైంది. ఆదివారం ఒక్కసారిగా రోడ్డెక్కిన యువత పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో 19 మంది చనిపోగా 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేపీ శర్మ ఓలీ కేబినెట్ అత్యవసరంగా సమావేశమై సోషల్ మీడియా బ్యాన్ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. అయినా ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారలేదు, మరింత తీవ్ర రూపం దాల్చాయి. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారాయి. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వంలో అవినీతి తారస్థాయికి చేరిందని, ఆయన రాజీనామా చేయాల్సిందేనని జెన్జీ డిమాండ్ చేస్తోంది. యువతకు మద్దతుగా తాజాగా సామాన్య ప్రజలు కూడా ఉద్యమంలోకి దిగారు. దీంతో నేపాల్ మండుతోంది. అల్లర్లు, ఆందోళనలతో రణరంగంగా మారింది. హామీ నేపాల్ అనే యూత్ బేస్డ్ ఎన్జిఓ రన్ చేస్తున్న 36 ఏళ్ల సుడన్ గురుంగ్ ఈ మొత్తం ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నాడు. నేపాల్లో ఏం జరుగుతోంది? అధికార మార్పు తప్పదా? కేబినెట్ భేటీ తర్వాత నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగబోతోందా? అధికార బాధ్యతలు చేపట్టబోతోందా? కేపీ శర్మ ఓలీ దుబాయ్ వెళ్లిపోతారా? ప్రస్తుతం ఇవన్నీ నేపాల్లో ప్రశ్నలుగా ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి. చూస్తున్న ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యం మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు కూడా బయటకు వస్తున్నారు. కేబినెట్ భేటీ ఉంటుంది, ఆ తర్వాత ఆర్మీ అధికార పగ్గాలు చేపట్టనున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. నేపాల్లో ఉద్యమం మరింత తీవ్ర రూపం దాలుస్తుంది. నిన్ననే పార్లమెంటును ముట్టడించిన ఆందోళనకారులు ఈరోజు ఏకంగా ప్రధానమంత్రి, అధ్యక్షుడు ఇద్దరి ప్రైవేట్ నివాసాలకు నిప్పు పెట్టారు. దాంతో ఒక్కసారిగా కేబినెట్ అంతా కూడా, మంత్రులందరూ కూడా రాజీనామాల పర్వాన్ని మొదలుపెట్టారు. ఖచ్చితంగా ప్రధాని ఓలీ ఖచ్చితంగా గద్దె దిగాల్సిందేనని నిరసనకారులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘర్షణలో జరిగినటువంటి కాల్పులో ఇప్పటికీ 20 మంది చనిపోగా 100 మందికి పైగా గాయపడినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో నిమిషానికి నేపాల్లో పరిస్థితి చాలా తీవ్ర రూపం దాలుస్తుంది. వరుసగా మంత్రులందరూ కూడా రాజీనామాలు సమర్పిస్తున్నారు. నేపాల్లో ఉన్నది ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం, కమ్యూనిస్టు, కాంగ్రెస్లు కలిపి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం. సో మొత్తం వరుసగా హోంమంత్రి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి, నేపాల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారందరూ కూడా వరుసగా రాజీనామాలు మొదలుపెట్టారు. యువత పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి వేళ తాము పదవుల్లో
కొనసాగడం సముచితం కాదని వారంతా పేర్కొంటూ రాజీనామాలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో నేపాల్లో ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకోవైపు నేపాల్ ప్రధాని ఓలీ దేశాన్ని విడిచి వెళ్లేందుకు సిద్దమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఆయన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం వస్తుందన్నది మనం వేచి చూడాలి. ఇంకోవైపు ఈ ఉద్యమానికి ఏదైతే ప్రధాన కారణంగా భావిస్తున్నటువంటి సోషల్ మీడియా బ్యాన్ కూడా పూర్తిగా ప్రభుత్వం ఎత్తివేసింది. సో మరికొంత సమయం వారికి ఇచ్చింది. సోషల్ మీడియా పైన బ్యాన్ ఎత్తివేసినప్పటికీ యువత ఆగడం లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైపోయింది. కంప్లీట్ గా అభివృద్ధి అనేది లేదు. మొత్తం అన్ని ఆఫీసుల్లో కూడా భయంకరమైనటువంటి కరప్షన్ కొనసాగుతుంది. సో ఆ నేపథ్యంలో ఈ అవినీతిని అంతం చేయలేని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కొనసాగేటువంటి ప్రసక్తి లేదు అని చెప్పి యువత భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాజధాని కాఠ్మండుకు పరిమితమైనటువంటి ఆందోళన ఈ రోజు ఏకంగా అనేక చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరించి భారీ ఎత్తున ఆందోళనకారులందరూ కూడా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో నేపాల్లో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. నిన్ననే ప్రధాని ఓలీ ఆర్మీని రంగంలోకి దింపారు. ఆర్మీ ఇప్పుడు అక్కడ టేక్ ఓవర్ చేస్తుందనేటువంటి ఒక వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా మనం చూసాం బంగ్లాదేశ్ లో ఏదైతే షేక్ హసీనా దేశం విడిచి పారిపోవాల్సి వచ్చిందో సో అదే రకమైనటువంటి సిచ్యువేషన్ మనకు నేపాల్లో కనబడుతుంది. సో అదే కనుక జరిగితే అక్కడ ఆర్మీ టేక్ ఓవర్ చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే వరుసగా మంత్రులందరూ కూడా రాజీనామా చేస్తున్నారు. అయితే ఈ ప్రధాని మాత్రం తాను రాజీనామా చేయనని చెప్తూనే ఆయన దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి ఆయన పరిపాలన కొనసాగిస్తారా లేకుంటే పూర్తిగా రాజీనామా చేస్తారా అనేది సాయంత్రం 6 గంటల తర్వాత తెలియటువంటి అవకాశం మనకు కనబడుతుంది. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఎవరైతే చనిపోయారో వారందరూ వారి కుటుంబ సభ్యులు నిరసనకారులు అయితే డెఫినెట్ గా ప్రధాని ఓలీ తన పదవి నుంచి గద్దె దిగితేనే తాము ఆందోళన విరమిస్తామని వారు ప్రకటించినటువంటి నేపథ్యంలో సో ప్రభుత్వ మార్పిడి ఖాయంగా కనబడుతుంది. ప్రభుత్వం సంక్షోభం దిశగా ప్రయాణిస్తోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.